హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు వచ్చేసి మనం టబ్స్ అయితే చేంజ్ చేస్తున్నాం అనమాట. ఈ చిన్న టబ్బు, ఇది పెద్ద టబ్ చూసినారు కదా ఎంత పెద్ద ఉందో. ఫిషెస్ వచ్చేసి చాలా పెద్ద అయినాయి అనమాట. సో అందుకని మనం ఈ టబ్లోకి అయితే చేంజ్ చేద్దాము. ఒకసారి చూపిస్తాను చూడండి, ఫిషెస్ ఎంతవరకు సైజ్ అయినాయి అనేది చూద్దాం మనము. గైస్ ఇదిగా చూడండి, ఇప్పుడు చూపిస్తాను ఫిషెస్. మన డిఐవై పాండ్ సెటప్ కూడా చాలా వరకు బాగా వర్క్ అవుతుంది. వాటర్ చూసినారంటే ఎంత క్లియర్గా ఉన్నాయి, క్రిస్టల్ క్లియర్గా అనమాట. బాగా అనిపిస్తున్నాయి వాటర్. ఫిల్టరేషన్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ మనం ఫిషెస్ చూద్దాం రండి. మన కోయి ఫిష్ అండ్ నెక్స్ట్ ఏంజల్ ఫిషెస్ అండ్ ఇంకా వచ్చేసి గోల్డ్ ఫిష్. చూడండి, ఇవి సైజెస్ బాగా పెరిగేయడం వల్ల ఇక్కడ మనకి షార్క్ కూడా ఉంది. ఇందులో సైజ్ పెద్దగా అవుతున్నాయి. సో మనం వచ్చేసి అప్గ్రేడ్ అవుతున్నాం ఇప్పుడు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, చూసారా గైస్. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఈ బకెట్లో ఈ ఫిషెస్ అన్నీ తీస్తామన్నమాట. అండ్ వాటికి ఎటువంటి స్ట్రెస్ లేకుండా మనం తీసి మళ్ళీ ఇందులో ఎలా అయితే సెట్ చేస్తామనేది ఈ ఫుల్ లెంత్ వీడియోలో మీరు చూడొచ్చు గైస్. మనమైతే ముందుగా ఇక్కడ సైఫాన్ యూజ్ చేసేసి వాటర్ని కొంతవరకు ఈ బకెట్లో ఫిల్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫిషెస్ని వేసి వాటికి కొద్దిగా ఆక్సిజన్ పెట్టేసి అవి స్ట్రెస్లోకి గురవ్వకుండా మనం కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. వాటర్ అయితే ఎంటీ చేసేసినాం మనము. ఇప్పుడు నెక్స్ట్ ఫిషెస్ని ఇందులో వేసేద్దాము. ఇందులో వచ్చేసి ఒక స్పాంజ్ ఫిల్టర్ అయితే పెట్టేసినాం అనమాట యాక్చువల్గా ఫర్ బబుల్స్. నెక్స్ట్ ఇవన్నీ ఇందులో వేసేస్తాను. ఇప్పుడు ఫిషెస్ అన్నీ ఇందులోకి అయితే మార్చేసినాను. ఒక ఫిష్ ఉంది, అది బల సతాయిస్తుంది. ఇదిగోండి మన గొరామి అనమాట. గొరామి అండ్ మన మాలి ఇవి రెండు బాగా సతాయిస్తున్నాయి. మన ప్లెక్క గురించి చెప్పడం మర్చిపోయాను. చూడండి ఇది ఎంత పెద్దగా అయిందో. దాదాపు ఫిల్టర్ హెడ్ అంత సైజ్ వచ్చేస్తుంది గైస్. మొత్తం ఫిషెస్ని సక్సెస్ఫుల్గా సపరేట్ చేసేసినాము. ఇప్పుడు సబ్స్ట్రేట్ అండ్ సమ్ హైడింగ్ థింగ్స్ అండ్ ప్లాంట్స్ అన్నీ సెటప్ చేయాలన్నమాట. టబ్లో సబ్స్ట్రేట్ అయితే యాడ్ చేసినాము. నెక్స్ట్ ఇంకా వాటర్ ఫిల్లింగ్ అండ్ ఫిషెస్ యాడ్ చేసిన తర్వాత దీని అవుట్లుక్ ఎలా ఉందో చూద్దాం మనము. గైస్ వాటర్ ఫిల్లింగ్ చేసేసినాము. కొద్దిగా టాప్అప్ అనేది చేస్తే సరిపోతుంది. చూడండి, అప్గ్రేడ్ చేసిన తర్వాత చాలా స్పేషియస్గా ఉంది ఇప్పుడు ఫిషెస్ తిరగడానికి. ఈ టబ్లో ఫిషెస్ కొంచెం చిన్నగా కనిపెడుతున్నాయి కదా, టబ్ వాల్యూమ్ పెద్దగా ఉంది కాబట్టి. ఇంకా జస్ట్ టాప్అప్ చేస్తే వాటర్ వచ్చేసి ఇంకా డిఐ ఫిల్టర్ని ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చెక్ చేసి అవి స్టేబుల్ అయినాయో లేదో చూస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్, ఒక కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.